అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నరుడి బతుకు నటన. రచించిన వారు సింహప్రసాద్ గారు. కథలోకి వెళ్దామా? సీత, సీత! సుబ్బరామయ్య పిలుపుకి మెల్లగా కళ్ళు తెరిచింది సీతమ్మ. త్వరగా లే సీత! హావ్! బంగారం లాంటి కళ పాడు చేశారు ఆవులిస్తూ అందావిడ. కలలన్నీ కలలేనే. అవును, కాటికి కాళ్ళు చాచుకున్న నీకు నాకు కమ్మని కలలు రావడమేంటి? నిజమండి, నమ్మరే? ఆహా, ఆ కలలో దేవుడు కనిపించాడా, స్వర్గం కనిపించిందా? కొడుకు కోడలతోని మనవలతో కలిసి మనమంతా ఒకే ఇంట్లో ఉన్నట్టు వచ్చింది. ఆవిడ గొంతు బాధతో మూలిగింది. కళ్ళల్లో కన్నీటి అలచిట్లింది. ఆయన ముఖం తెల్లబడింది. గంభీరంగా ఉండిపోయారో క్షణం. మెల్లగా వేదాంతపు నవ్వు మొలిచిందాయన పెదాల మీద. పిచ్చిదానా, కలలో జరిగితే ఇలలో జరగదు అంటారు. అలాంటి పిచ్చి పిచ్చి ఊహలు పుట్టనివ్వకు. పుట్టనిస్తే అశాంతి పూలు దుఃఖపు కాయలు కాస్తాయి. ఈ గొడవకేం గాని త్వరగా లేచి తెములు సీత. ఇవాళ మన అబ్బాయి కోడలు పిల్లలు ఇంటికి వస్తున్నారుగా. అయోమయంగా చూసిందామె. అలా చూస్తావేమిటే? కామెడీ ఫోన్ వచ్చిందని చెప్పానుగా. సుబ్బరామయ్య గారికి సీతమ్మ గారికి ఇవాళ పండగన్నమాట. క్రితం జన్మలో బంగారు పూలతో పూజ చేసుంటారు. అందుకే కాబోలు మీకోసం కలవరించే కొడుకు పుట్టాడు అంటూ వచ్చాడు మరో వృద్ధుడు ప్రకాశం. కోడలు పిల్లలు కూడా వస్తున్నారంట చెప్పింది సీతమ్మ. చూసావా, ఎంతో దూరాన ఉన్నా సరే పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నా మిమ్మల్ని మర్చిపోకుండా చూడటానికి రావడం మీ అదృష్టం, పూర్వజన్మ సుకృతం కూడా. ఈ వయసులో ఏ తల్లికైనా తండ్రికైనా అంతకంటే భాగ్యం ఏం కావాలి? కళ్ళొత్తుకుంది మరో వృద్ధురాలు కాంతమ్మ. భర్త ముఖంలోకి చూసింది సీతమ్మ. ఆయన కళ్ళేదో చెప్పాయి. ఉత్సాహం తెచ్చుకొని లేచిందామె. నాకో ముద్ద పడేయాలని చెప్పి దూరంగా పారిపోయిన నా కొడుకు గుర్తొస్తున్నాడు సుబ్బరామయ్య. నీకు చెప్పానా వాడు గొప్ప నటుడని? జీవిత రంగం మీద కూడా నటిస్తూ ఉంటాడు. ఏడ్చేశాడు ప్రకాశం. ఊరుకో ప్రకాశం, కొందరు కొడుకులంతే. పున్నామ నరకంలో పడేసి మరీ పోతారు. గుండె రాయి చేసుకోవాలి. తప్పదు కదా. మా అబ్బాయి వస్తాడుగా, వాడిలో నీ కొడుకుని చూసుకుని తృప్తి పడుదూగాన్లే. ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు ప్రకాశం. ఆ వేళ సుబ్బరామయ్య సీతమ్మల పుత్రరత్నం తల్లిదండ్రుల్ని చూడ్డానికి వస్తున్నట్టు సీనియర్ సిటిజన్స్ హోమ్ అని, ఓల్డేజ్ హోమ్ అని, వృద్ధుల శరణాలయమని వాడుక పేర్లు గల ఆ హోమ్ కాని హోంలోని అందరికీ తెలిసిపోయింది. సాధారణంగా అయిన వాళ్ళు వృద్ధుల్ని ఆ హోంలో చేర్పించి వెళ్ళిపోతారు తప్ప ఎవరో కాని తొంగి చూడరు. మొదట్లో నెల నెల మనిషికి 800 చొప్పున పంపించేస్తుంటారు. ఆ తర్వాత అది కూడా అశ్రద్ధ చేస్తారు. అందుకే ఆర్థిక వనరులున్న వాళ్ళు పొలం పంట లేక ఇంటి అద్దె నేరుగా శరణాలయానికి అందేట్లు ఏర్పాట్లు చేసుకుంటారు. ఏదైనా శుభాశుభ కార్యాలు వచ్చినప్పుడు మాత్రం వచ్చి వారిని తీసుకెళ్లి 1-2 రోజులు ఉంచుకొని పంపించేస్తుంటారు. అవే వారికి పండగ రోజులు. వాటి కోసం నిట్టూరుస్తూ నిరీక్షిస్తుంటారు. సుబ్బరామయ్య దంపతులు 3 నెలల క్రితమే ఆ హోంలో చేరారు. వారి అబ్బాయి వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నతాధికారి, సిటీలో ఉంటున్నాడు. అతడు కోడలు ఎప్పుడూ బిజీగా ఉంటారని, ఇంట్లో తమకేం తోచేది కాదని, సిటీ వాతావరణం అలవాట్లు నచ్చలేదని, అందుకే తమ వయసు వారితో కలిసి కాలం గడపవచ్చని ఇందులో చేరామని చెప్పారు. నిజం చెప్పండి, మిమ్మల్ని మీ కొడుకు కోడలు సరిగ్గా చూడనందని వచ్చారు కదూ. ఈ భూమి మీద కొడుకులంత స్వార్థపరులు దుర్మార్గులు మరెవరూ ఉండరు కదూ అని అడిగారంతా. కాదంటే కాదన్నారాయన. తన కొడుకెంత మంచివాడో కోడలంత ఉన్నతురాలో వర్ణించి చెప్పారు. అంతా ఆయన్ని, ఆయన అదృష్టాన్ని అభినందించి తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. కడుపున పుట్టిన వాళ్లే తమని పురుగుల్లా చూసేవారని ఏడుస్తూ చెప్పారు. వాళ్ళ కోసం, వాళ్ళ బాగు కోసం తామెంత చేసింది, ఎన్ని అవస్థలు పడింది ఏకరువు పెట్టారు. ఒకే రకం పక్షులన్నీ ఒకే చోటికి చేరినట్టు అయిన వాళ్ళ నిర్లక్ష్యానికి బలైన వాళ్ళంతా ఒకే చోటికి ఓల్డేజ్ హోమ్కి చేరుకున్నట్టు అర్థమైంది సుబ్బరామయ్యకి. సానుభూతి చూపి ఓదార్చారు.
ప్రతిరోజు సుబ్బరామయ్య కొడుకు ఔన్నత్యం గురించి, ఆదరణ గురించి కథలు కథలుగా చెప్పించుకొని మురిసిపోయేవారంతా. నీ కొడుకు అంతవాడు ఇంతవాడు అంటున్నావు. నువ్వొచ్చి నెల దాటినా మీ అతీగతి కనుక్కోవడానికి ఒక్కసారి రాలేదేం అని ప్రశ్నించాడో ముసలాయన. లోకంలో మంచి కొడుకులున్నారంటే నమ్మలేనంత అనుభవం ఉంది ఆయనకి. నీ కొడుకుని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడు అక్కుని చేర్చుకుని పొంగిపోదామా అని ఉంది నాకును అన్నాడు ప్రకాశం. మీకు తెలియందేముంది, మా వాడికి పని ఒత్తిడి ఎక్కువ. పైగా మన ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయింది కదా, అందుకని పన్నుల వసూళ్లు ఉధృతం చేశారు. మా వాడు అసలే చాలా సిన్సియర్, ఎవ్వరిని వదలడు. వ్యాపారస్తుల ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేస్తుంటాడు చెప్పారాయన. మరో నెల గడిచింది. ఈలోగా చాలాసార్లు ఫోన్లు వచ్చాయి కానీ మనిషి రాలేదు. సీతమ్మ కూడా బెంగ పెట్టుకుంది. తన మిత్రుడు కాముడు ఫోన్ చేయగా ఆ విషయాలన్నీ ఏకరువు పెట్టారు. ఏదోటి చెయ్యాలన్నారు. మరి 2 రోజులకి ఫలానా రోజున తన కొడుకు సకుటుంబంగా వస్తున్నట్టు ఘనంగా చెప్పారందరికీ సుబ్బరామయ్య. అంతా ఆ దంపతుల కన్నా మిన్నగా ఆ వరాల పుత్రుడి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఏంటి సుబ్బరామయ్య గారు, ఇవాళ మీ అబ్బాయి వస్తున్నట్టుగా వార్డెన్ చెప్పాడు, ఎన్నింటికొస్తారు? ఓల్డేజ్ హోమ్ డైరెక్టర్ ప్రత్యేకంగా వచ్చి అడిగారు. అది 11 గంటలకల్లా రావచ్చు. సరేనండి, వీలు చూసుకొని ఆ టైం కల్లా రావడానికి ప్రయత్నిస్తాను. అయినా మీరు కూడా ఈ హోమ్ గురించి 2 మంచి మాటలు చెప్పండి. మీకు తెలుసు కదా, మానవ సేవ చెయ్యాలని దీన్ని స్థాపించాం గాని లాభాలు దండుకుందామని కాదు. దీన్నింకా డెవలప్ చెయ్యాలని వారానికోసారి అందర్నీ డాక్టర్ చేత చెకప్ చేయించాలని అనుకుంటున్నాం. దానికి చాలా ఫండ్స్ కావాలి. మీ అబ్బాయి ఇక్కడ వ్యాపార ప్రముఖులకు మాట చెప్తే చాలు, విరాళాలు వచ్చి పడతాయి. చెప్పిస్తారు కదూ? అదేలేండి, చెప్పి చూస్తాను. అసలే మా వాడు చాలా స్ట్రిక్టు. ఆయనటు వెళ్ళగానే, ఇతగారిని నమ్మి విరాళాన్ని ఇతడి చేతిలో పోయించొద్దు, 300 మింగేస్తాడి గుంటనక్క వెధవ అన్నారొకరు. ఇంకెవరో వంతపాడారు. నవ్వి ఊరుకున్నారు సుబ్బరామయ్య. సరిగ్గా 11 గంటలకు మారుతి 1000 వచ్చి ఆగింది. అందులోంచి సూటు బూటు నల్ల కళ్ళద్దాలు ధరించిన 35 ఏళ్ల యువకుడు, అతిగా సింగారించుకున్న ఓ పడుచూ దిగారు. అబ్బాయి వచ్చాడు గట్టిగా అరిచి సమీపించారు సుబ్బరామయ్య పరమానందపడిపోతూ. దిక్కులు చూస్తున్న అతగాడు ఆయన్ని గుర్తుపట్టి హాయ్ డాడ్ అని అరిచాడు. సంతోషంగా ఎదురొచ్చి చేతులు పట్టుకుని ఆప్యాయంగా నిమిరాడు. ఆ పడుచు పమిటని భుజాల చుట్టూ కప్పుకొని వచ్చి నమస్కరించిందాయనికి. ఇవన్నీ నాకెందుకమ్మా, అదిగో ఆ మూల బిక్కు బిక్కుమని మీకోసం చూస్తుంది చూడు మీ అత్తగారు, ఆవిడికి పెట్టు, సంతోషిస్తుంది అని సీతమ్మని చూపించారు. ఆమె వెళ్ళి సీతమ్మ కాళ్ళకి నమస్కరించగా లేవనెత్తి అక్కున చేర్చుకుందావిడ. కళ్ళు కన్నీటి వాగులయ్యాయి. కారులోంచి డ్రైవర్ ప్యాకెట్లు పళ్ళబుట్టలు తెచ్చాడు. ప్యాకెట్లోంచి కొత్త బట్టలు తీసి అందరికీ చూపి సుబ్బరామయ్య దంపతులకిచ్చాడతడు. బుట్టలోని యాపిల్స్ని, చక్కెర కేళీల్ని అందరికీ తలోటి ఇచ్చి మిగతావి స్వీట్స్ ప్యాకెట్టు సీతమ్మకి ఇచ్చాడు. ఇక్కడెలా ఉంది డాడ్? మీరెలా ఉండగలుగుతున్నారో గాని మీరు లేనందున మేము చాలా మిస్ అవుతున్నాం. అంతా అక్కడే కలుసుందామంటే వినరు. మీ పంతమే మీది. ఈ వాతావరణము అది చూస్తుంటే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. మీకిక్కడ ప్రశాంతంగా ఉంటే అదే 10,000. చాలా బాగుందిరా ఇక్కడ. పొద్దుటే యోగా, ప్రార్థనలు ఎవరిష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చు. సాయంత్రం షికార్లు, వాకింగ్, కాలక్షేప కార్యక్రమాలును. భోజనం బాగుంటుంది. ఇహ టీవీ 24 గంటలు వస్తూనే ఉంటుంది. ఓకే డాడ్, మీరు సంతోషంగా ఉన్నారు. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఆ పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందిరా. ట్రై చేశాను డాడ్, కుదరలేదు. వాళ్ళకిప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం తప్పక తీసుకొస్తాను. మమ్మీ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్య వచ్చినట్టు మళ్ళీ దగ్గు రాలేదు కదా? సీతమ్మని అడిగాడు. దగ్గా? నాకెప్పుడొచ్చింది? అదేనే, దగ్గు ఆయాసం. దానికి ఈ మధ్య మతిమరుపు పరధ్యానం ఎక్కువయ్యాయిలే. అన్నీ ఇట్టే మర్చిపోతుంది. ఇక్కడికొచ్చాక దాని ఆరోగ్యం కాస్త కుదుటపడిందిలే. ఈ గాలి నీరు పడ్డాయి. సరే, మా గొడవకేం గాని ఈ మధ్య ఏమైనా తిమింగలాన్ని పట్టావా? సుబ్బరామయ్య అడిగారు. అంటే ఏంటి డాడ్? అదేరా,
సంఘ వ్యతిరేక శక్తుల్ని. ఓహ్ అదా, మీరు భలేగా మాట్లాడడం నేర్చుకున్నారే. పడి పడి నవ్వి అన్నాడు. డాడ్, మొన్న ఈ మధ్య నార్త్ ఇండియాకు చెందిన టూరిస్ట్ వ్యాన్ అడుగున హెరాయిన్ దాచి స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నాను. 50 లక్షలు విలువ ఉంటుందనుకో. ప్రభుత్వం నాకు రివార్డు ప్రకటించింది కూడా. ఓహ్, టూ గుడ్ రా. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. నువ్విలాగే మరిన్ని విజయాలు సాధించాలి. మన ఇంటి పేరు నిలబెట్టాలిరా. ఆనంద బాష్పాలు రాల్చారాయన. తన మిత్రుల్ని పరిచయం చేశారు. ప్రకాశాన్ని చూసి తడబడ్డాడతను. ఆయన చూపులు అనుమానాస్పదంగా అనిపించటంతో తల తిప్పేసుకున్నాడు. ఏంటయ్యా, మా వాడిని చూడాలని మాట్లాడాలని ఎంతో ఉబలాట పడ్డవాడివి అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావేం? మా వాడు అసలు సిసలు హీరోలా లేడు? ప్రకాశాన్ని అడిగారు సుబ్బరామయ్య. తలాడించాడాయన. ఆయన కళ్ళల్లో కదిలిన నీరు ఏదో చెప్పగా భుజాల మీద అనునయంగా చెయ్యి వేసి నొక్కారు. కళ్ళతోనే ఓదార్చారు సుబ్బరామయ్య. ఇక వెళ్తాను డాడ్. మీరిక్కడ ఎన్నాళ్ళు హ్యాపీగా అనిపిస్తే అన్నాళ్ళు ఉండండి. ఎప్పుడైనా అసంతృప్తిగా ఫీల్ అయితే మాత్రం నాకు ఫోన్ కొట్టండి. ఆగ మేఘాల మీదొచ్చి తీసుకెళ్తాను. నీ సంగతి నాకు తెలుసు కదరా. అలాగే చేస్తాను. ఈసారి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకురావడం మర్చిపోకు. వాళ్ళ ముద్దు ముద్దు మాటలు విని చాన్నాళ్ళయింది. ఓకే ఓకే డాడ్, వెళ్ళొస్తాము. వాళ్ళిద్దరూ మారుతిలో వెళ్ళిపోయారు. ఏడుస్తూ కూలబడింది సీతమ్మ. కళ్ళు తుడుచుకున్నారు సుబ్బరామయ్య. మీ కొడుకు కోడలు చాలా బుద్ధిమంతులు. ఎంత అభిమానంగా ప్రవర్తించారు. ఎన్నెన్ని తెచ్చారు. మా పిల్లలు ఉన్నారు. ఎందుకు, ఎప్పుడు చస్తామా అని చూస్తున్నారు. ఈ ఖర్చు కూడా తగ్గిద్ది కదా మరి అన్నారొకరు. అవును అని మరొకరన్నారు. మొత్తానికంతా సుబ్బరామయ్య దంపతులు చాలా అదృష్టవంతులని తేల్చేశారు. ప్రాణపదంగా చూసుకునే కొడుకుతో కలిసి ఉండకుండా అనాథల ఆశ్రమంలో ఉంటున్నందున సుబ్బరామయ్యకి గర్వం ఎక్కువని, పంతాల మనిషని నిర్ణయించేశారు కూడా. ఆయన అవేమీ పట్టించుకోకుండా భార్యని తీసుకుని గార్డెన్లోని పెద్ద చెట్టు నీడకు వెళ్లారు. ఆమె ఇంకా కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. ఊరుకోవే, ఎవరైనా పసిగడితే అంతా రసాభసా అవుతుంది. అబ్బాయి గుర్తొస్తున్నాడండి. వాడికేం, నిక్షేపంలా ఉన్నాడు గాని అనవసరంగా వాడి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఆయన ఒళ్ళో తలపెట్టుకుని బావురుమందామె. ఓదార్చగా ఓదార్చగా గుండె దిటవు చేసుకుంది సీతమ్మ. కొడుకేమో పెద్ద ఆఫీసరు, మనమేమో దిక్కులేని పక్షులం. పిచ్చిదానా, మనసు కురిసైనప్పుడు ఎన్ని హోదాలున్నా ఒరిగేదేమీ ఉండదు. బాగా చెప్పావు సుబ్బరామయ్య అంటూ వచ్చాడు ప్రకాశం. నీ కొడుకు చాలా బాగా నటించాడోయ్. నటించడం ఏమిటి? విస్తుపోతూ అడిగారు. దాన్ని జీవించడం అనాలి కాబోలు. ఏమైంది ప్రకాశం? నాకేం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? నాకర్థమైందిలే. నలుగురిలో నీ కొడుకు చిన్నబోకూడదని, నవ్వుల పాలు కాకూడదని నువ్వు ఈ నాటకాన్ని ఏర్పాటు చేశావు. నాకు తెలుసు. ఎలా తెలుసు? అదేం లేదు. ఎందుకలా అనుకుంటున్నావు? కన్నతండ్రిని పోషించాల్సి వస్తుందని దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకెళ్ళిపోయిన వాడిని. వాడెంత పెద్ద నటుడైనా సరే గుర్తుపట్టలేనా చెప్పు? అంటే? అవును, నీ కొడుకుగా నటించడానికి వచ్చిన వాడే నా కొడుకు. కథ సమాప్తం. ఆంధ్రజ్యోతి 1997 సెప్టెంబర్లోని రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.